గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ కొకైన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. మీర్జా రిమోట్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాల మేరకు మీర్జా వాహిద్ డ్రైవర్ ప్రవీణ్ కు అందజేసినట్లు తెలుస్తోంది. స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై డెలివరీ చేసినట్లు వెల్లడైంది. అయితే మీర్జా వాహిద్ బేగ్ నుంచి 4 గ్రాముల కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. రాడిసన్ హోటల్లో 10 సార్లకు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ కొకైన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు కూడా బయటపడ్డాయి. అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. మరిన్ని వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, గచ్చిబౌలి రాడిసన్ కొకైన్ పార్టీ కేసులో ఇప్పటికే 13 మందిని ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మొత్తం 10 మంది పార్టీలో హాజరయ్యారు. దాదాపు 3 పెడ్లర్లు ఉన్నట్లు ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ముఖ్యంగా మిర్జా వాహిద్ బేగం అనేటువంటి డ్రగ్ పెడ్లర్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు తను డ్రగ్స్ను సప్లై చేసినట్లు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ 10 సార్లు డ్రగ్ సప్లై కూడా కేవలం వివేకానంద ఆదేశాలతోటి అతని డ్రైవర్గా ఉన్నటువంటి ప్రవీణ్ కు ఈ డ్రగ్ను కూడా అందజేశారు. ప్రవీణ్ కు మిర్జా వాహిద్ బేగ్ కు మధ్యలో మరొక డ్రగ్ పెడ్లర్ కూడా ఉన్నాడు. అతని ద్వారానే ఈ డ్రగ్ అంతా కూడా సప్లై చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు మిర్జా వాహిద్ బేగంను ఐఎస్బి గచ్చిబౌలి సమీపంలోని ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో అతను 3.58 గ్రాముల కొకైన్ తీసుకొని బైక్ పై వచ్చినాడు. అయితే అక్కడ పోలీసులు అతని పైన కాపు కాసి అతను అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో 3.58 గ్రాముల కొకైన్ కూడా అతని నుండి స్వాధీనం చేసుకొని విచారించినటువంటి సమయంలో ఈ అంశాలన్నీ కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా ఈ డ్రగ్ అంతా కూడా సప్లై అయింది అనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు ఫిబ్రవరి నెలలోనే దాదాపు 10 సార్లు డ్రగ్ సరఫరా చేసినట్లు మరొక అంశాన్ని కూడా అందులో పొందుపరిచారు. మిర్జా వాహిద్ బేగం రిమాండ్ రిపోర్ట్లో మరోసారి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డైరెక్టర్ క్రిష్ పేరును కూడా మరోసారి అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే 29వ తారీఖున జరిగినటువంటి డ్రగ్ పార్టీలో వీరంతా కూడా హాజరైనట్లు కూడా స్పష్టంగా అందులో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు 13గా ఉన్నటువంటి అబ్దుల్ రెహమాన్ ద్వారానే ఈ డ్రగ్ అంతా కూడా మిర్జా వాహిద్కు చేరుతుంది. మిర్జా వాహిద్ నుంచి మరొక డ్రగ్ పెడ్లర్కు అబ్బాస్ అలీకి కూడా చేరుతుంది. ఈ 3 ద్వారా ఈ డ్రగ్ అనేది చేతులు మారుతూ చివరికి ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో కన్జ్యూమర్కు ఇది డ్రగ్ అందజేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇదంతా కూడా స్నాప్ చాట్ ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకొని స్నాప్ చాట్లో వీళ్ళు చాట్ చేసిన తర్వాత సప్లై కావచ్చు, డెలివరీ కూడా స్నాప్ చాట్ ద్వారా జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరోవైపు రాడిసన్ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి అయితే మాత్రం మిర్జా వాహిద్ బేగ్ నుండినే ఈ డ్రగ్ అంతా కూడా సప్లై అయింది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. ఇందులో కీలకమైనటువంటి మరొక డ్రగ్ పెడ్లర్ పరారీలో ఉన్నాడు కాబట్టి అతన్ని విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారానే ఈ మిర్జా వాహిద్ బేగ్ వ్యవహారం బయటపడింది. ఇతన్ని విచారించిన తర్వాత మరొక డ్రగ్ పెడ్లర్ పాత బస్తీకి సంబంధించినటువంటి మరొక డ్రగ్ పెడ్లర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అతను దొరికినట్లయితే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒక్కొక్క గ్రాము 14,000 చొప్పున 2 గ్రాములు 28,000 రూపాయలు కొనుగోలు చేశారు. అదనంగా మరో 2,000 రూపాయలు చెల్లించి మొత్తం 30,000 రూపాయలు డ్రైవర్ ప్రవీణ్ ద్వారా గూగుల్ పే ద్వారానే ఈ అమౌంట్ అంతా కూడా సెండ్ అయింది అనేటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కోవడం జరిగింది. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 1 గంటకు జరిగినటువంటి డ్రగ్ పార్టీలో దాదాపు 3 గ్రాముల కొకైన్ ను వినియోగించినట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మిర్జా వాహిద్ బేగం గతంలో ఫిలిం నగర్ డౌన్ లో కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో కావచ్చు, మరోవైపు గచ్చిబౌలి ఐఎస్బి వద్ద కూడా ఈ డ్రగ్స్ ను సప్లై చేసినట్లు ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఇంకా
పరారీలో ఉన్నటువంటి మరో డ్రగ్ పెట్లర్ దొరికితే అసలు వాస్తవాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ యొక్క రక్త నమూనాలు కావచ్చు, తర్వాత యూరిన్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే అతన్ని కూడా ఈ కేసులో మరోసారి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నెగిటివ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేవలం ఈ కేసులో సాక్షిగా పెట్టి అతన్ని మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి 1-2 రోజుల్లో పరారీలో ఉన్నటువంటి నిందితులను కూడా విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. విజయ్.